రైట్ బ్రేకింగ్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే మరోసారి రక్తమోడింది. అమాయక పౌరులపై పాక్ ఆర్మీ అమానుషానికి పాల్పడింది. రావల్కోట్లోని ఈద్గా మైదానంలో శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న వేలాది మంది నిరసనకారులపై పాకిస్తాన్ సైన్యం ఒక్కసారిగా తూటాల వర్షాన్ని కురిపించింది. ఈ కాల్పుల్లో దాదాపు 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైన్యం దుశ్చర్యతో ఆ ప్రాంతమంతా జనం హాహాకారాలతో మారుమోగింది. పీఓకే పరిధిలో నివసిస్తోన్న సామాన్య ప్రజలు కనీస అవసరాలు తీరక చాలా రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోధుమ పిండి, బియ్యం, విద్యుత్ సరఫరా చేయాలి అనంటూ తమ కనీస హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పౌరులు భారీగా నిరసనలు చేపడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం అవలంబిస్తోన్న వివక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా రావల్కోట్లోని ఈద్గా మైదానంలో దాదాపు 60 నుంచి 70 వేల మంది అక్కడ ప్రజలు గుమిగూడారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా. చాలా శాంతియుతంగా సాగుతోన్న ఈ ప్రదర్శనపై పాక్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో క్షణాల వ్యవధిలోనే ఈ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. మరోవైపు మంగళవారం భద్రతా దళాలకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మందికి పైగా గాయపడ్డారు. ఆ మారణ హోమానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి అనంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు. జనం నుంచి వస్తోన్న వ్యతిరేకతను తట్టుకోలేక పాక్ ఇప్పుడు తుపాకులకు పనిచెప్పింది. నిరసనకారులను చెదరగొట్టే పేరుతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. చూడొచ్చు, అమాయక పౌరులపై పాక్ సైన్యం సృష్టించిన మారణ హోమంతో పీఓకేలోని ప్రజల్లో ఇప్పుడు ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. పాక్ సైన్యం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి రావల్కోట్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అవాంఛనీయ ఘటనలు ఏవి జరగకుండా పాక్ ప్రభుత్వం అక్కడ అదనపు బలగాలను కూడా మోహరించినట్టు మనకు సమాచారం. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మా ప్రతినిధి శివని కాంటాక్ట్ చేద్దాం. శివ, పాకిస్తాన్ లో చూస్తున్నాం గత కొద్ది రోజులుగా అశాంతి పెల్లుబుకుతోంది. సామాన్యులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమ కనీస అవసరాలు తీర్చండి అన్నట్టు వేడుకుంటున్నారు. కానీ వాళ్ళపైన తుపాకులు గురిపెట్టింది పాక్ సైన్యం. ఇప్పుడు సొంత మనుషుల్లే వాళ్ళు చంపుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తున్నారు విశ్లేషకులు? రైట్ సుమతి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సొంత ప్రజలపైనే మారణ హోమం సృష్టిస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. వారి కనీస అవసరాలు తీర్చలేక ప్రభుత్వం వారిపై దాడి చేపిస్తుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు కానీ నిపుణులు కానీ భావిస్తున్నారు. దానిలో భాగంగానే గత వారం నుంచి ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం చేసిన మారణ హోమంలో ఏదైతే సైనికులు కాల్పులు జరిపారో ఆ కాల్పులో 30 మంది చనిపోయారు, 200 మంది గాయాల పాలయ్యారు. వారికి నష్టపరిహారం చెల్లించాలి, వారిపై కాల్పులు జరిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మళ్ళా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 16 మంది చనిపోయారు, 37 మంది పైగా గాయాల పాలయ్యారు. ఇంకా ఈ మారణ హోమం అనేది ఇంకా కొనసాగే అవకాశం ప్రధానం కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ విద్యుత్ సంబంధించిన బిల్లులు అవి భారీగా వస్తున్నాయి. మరోవైపు వారు నిత్యావసరాలు అంటే కనీసం తినే బియ్యం కానీ గోధుమ పిండి ధరలు కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు. పాకిస్తాన్ నుంచి మాకు విముక్తి కల్పించాలి అనేది కూడా ప్రధానంగా వారు రోడ్లపైకి వచ్చి వేల సంఖ్యలో
60 నుంచి 70,000 మందికి వరకు కూడా ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ముజఫరాబాద్ గాని మరోవైపు మీర్పూర్ ప్రాంతాల్లో ఈ రోడ్లపైకి వచ్చి నిరసనకారులు సాధారణ ప్రజలందరూ కూడా అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవించడానికి చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ప్రభుత్వం ఇటువంటి సహకారం అందించడం లేదు. కనీసం నిత్యావసర ధరల సరుకులు ధరలు కూడా తగ్గించడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అనేది కూడా ప్రధానంగా ఈ ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. ఇటు పాకిస్తాన్ ఆర్మీని వినియోగించి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం ద్వారా ఈ ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. వారి ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించకుండా ఈ కాల్పులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోకుండా మళ్ళా కాల్పులు జరిపి అనేక మంది ప్రాణాలు బలిగొట్టింది పాకిస్తాన్ ఆర్మీ అనేది కూడా ప్రజలందరూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ప్రజలందరూ సో మచ్. చూడొచ్చు, ఏదైనా స్వయంకృతాపరాధంగా భావిస్తూ ఉన్నారు. పాక్ ప్రజలంటే ఇండియాకి ఏమీ అభ్యంతరం లేదు, వాళ్ళంటే కోపం లేదు. కానీ పాకిస్తాన్ కు ఇండియాకు ఒకేసారి ఒక రోజు తేడాలో స్వాతంత్రం వచ్చింది. కానీ ఇండియా అభివృద్ధి బాట పడితే వాళ్ళు టెర్రరిజం బాట పట్టారు. ప్రస్తుతం అది కూడా ఈ ఆర్థిక సంక్షోభం కావచ్చు, లేకపోతే కనీస అవసరాలు తీరకపోవడానికి కారణంగా చెప్తూ ఉన్నారు విశ్లేషకులు.